కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవల మునిమాణిక్యం నరసింహారావు గారి వక్రరేఖ. మునిమాణిక్యం నరసింహారావు 15 మార్చి 1896న సంగం జాగర్లమూడి, గుంటూరు జిల్లాలో జన్మించారు. 30 ఏళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తరువాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో పనిచేశారు. కథలు, నవలలు, నాటికలు రాశారు. క్లింగ్ లింగుల కథ, రుక్కుతల్లి వీరి ఇతర నవలలు. వీరి కాంతం కథలు బహుప్రాచుర్యం పొందాయి. 4 ఫిబ్రవరి 1973న మరణించారు. వక్రరేఖ. కాంతం కథల రచయితగా మునిమాణిక్యం నరసింహారావు ప్రసిద్ధులు. మృదువైన హాస్యానికి, సంసార జీవితంలోని సున్నితమైన శృంగారానికి చిరునామా ఆయన. నవ్వించగల శక్తి వెనుక గంభీరమైన భావనో, బరువైన జీవితమో ఉంటుంది. చార్లీ చాప్లిన్ జీవితంలాగా మునిమాణిక్యం వారి కథలు ఎంతగా మురిపిస్తాయో ఆయన నవలలు అంత గంభీరంగా ఉంటాయి. ఆయన నవలలు రాశారన్న విషయం చాలామందికి తెలియదు. విశ్వనాథ సత్యనారాయణ పరిష్కర్తగా, ప్రస్తావన రచయితగా వెలువడిన మునిమాణిక్యం నవల వక్రరేఖ. వెంకట్రామ అండ్ కోవారు 1962లో పునర్ముద్రణగా ప్రచురించిన వక్రరేఖ నవల అప్పటి ధర ₹25. అంతకు 30 ఏళ్ల ముందే ఈ నవల తొలి ప్రచురణ జరిగింది. వక్రరేఖ నవలా వస్తువుకు చరిత్రతో సంబంధం ఉన్నప్పటికీ ఓ సాంసారిక నవలలా సాంఘిక సంబంధాల గుబాళింపుతో ఎంతో బిగువుగా సాగుతుంది. చరిత్రని చదివించే విధానం గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు, చరిత్ర యందలి దివ్యార్థములు బుద్ధికెక్కనీయరు, ఆ యుద్ధం ఏ సంవత్సరంలో, ఈ సంధి ఎప్పుడు, ఆ రాజు ఎప్పుడు చచ్చెను అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారని చెబుతూ, చరిత్ర రచన జీవితపు నిగ్గులు తెలిసేటట్టుండాలని ఆ పని ఈ నవల చేసిందని ప్రస్తావించారు. వక్రరేఖ చరిత్రలా ఉండదు, ఆసక్తికరంగా చదివించే నవలలా ఉంటుంది. ఆ కాలంలో అటువంటి దృష్టి, నైపుణ్యం పరిశీలిస్తే ఈ నవల చాలా ఆధునికమైందని చెప్పుకోవాలి. పైకి రాధ అనే అమ్మాయి కథలాగే అనిపిస్తుంది ఈ నవల. కొంచెం లోతుగా పరికిస్తే తను చెప్పాలనుకున్న చరిత్రాంశానికి రాధని ఒక వాహికగా వాడుకున్నారు మునిమాణిక్యం వారు అని తెలుస్తుంది. వక్రరేఖ బహ్మనీ సుల్తానుల చరిత్ర. 1347లో హసన్ సుల్తాన్ నుంచి బహ్మనీ సుల్తానుల అంత్యదశ వరకు చెప్పిన కథ. రాజు, తర్వాతి రాజు కథలా కాకుండా కీలక అంశాల మీద, ప్రధాన పరిణామాల మీద కేంద్రీకరణ ఉన్న నవల. గంగు బ్రాహ్మణుడు కాశీనగరవాసి. సాముద్రికం, జ్యోతిష్యం, శకున శాస్త్రాలు బాగా తెలిసిన పండితుడు. ఢిల్లీ వెళ్ళి తన పాండిత్య ప్రతిభతో మహమ్మదీయ చక్రవర్తి దగ్గర మంచి పేరు, ఆశ్రయము పొంది ధనవంతుడయ్యాడు. అతని వద్ద పనిచేసే సేవకుడు హసన్. గంగు వల్లే అతనికి కూడా రాజాశ్రయం లభించింది. హసన్కి రాజు కాదగిన యోగం ఉందని గ్రహించి ఆ విషయం అతనికి చెప్పి రాజైనప్పుడు తనని మరచిపోవద్దని మాట తీసుకున్నాడు గంగు. కాలక్రమంలో హసన్ సేనాని అయి దక్షిణాపద జైత్రయాత్రకి వెళ్ళాడు. అప్పటికే ముస్లిం చక్రవర్తి విపరీత చర్యలు భరింపరాని స్థాయికి చేరాయి. యుద్ధయాత్రలో కల్బర్గి పట్టణాన్ని స్వాధీనపరుచుకుని స్వతంత్రం ప్రకటించుకుని హసన్ రాజయ్యాడు. గంగు బ్రాహ్మణుడిని హసన్ మర్చిపోలేదు. కృతజ్ఞతగా తన పేరును హసన్ గంగూగా మార్చుకున్నాడు. గంగూని తన వద్దకే పిలిపించుకున్నాడు.
ఆనాటి రాజులకి అలవాటున్న కొన్ని చెడ్డ పనులు హసన్కు కూడా అలవాటయ్యాయి. వాటి వల్ల హిందువులకి కలుగుతున్న బాధ గంగూని వ్యాకులపరిచింది. బాగా ఆలోచించిన గంగు హసన్ సుల్తాన్కి చెప్పి కొన్ని నిబంధనలు ఏర్పరిచాడు. సుల్తాను గాని అతని వంశస్థులు గాని హిందువులకు కీడు చెయ్యకుండా ఉండటం, బ్రాహ్మణులతో వంశపారంపర్యంగా సఖ్యతకి కట్టుబట్టడం ఆ నిబంధనల్లో ముఖ్యమైనవి. ఆ ఒప్పందానికి ఇరు వంశాలు కట్టుబడి పరస్పర స్నేహ సహకారాలతో జీవించేలా ప్రమాణబద్ధులయ్యారు. ఆ వంశపు సుల్తానులకి ఆనాటి నుండి బ్రాహ్మణ సుల్తానులని పేరు వచ్చింది. కాలక్రమాన బ్రాహ్మణ శబ్దం బహ్మనీగా మార్పు చెంది బహ్మనీ సుల్తానులన్న పేరు స్థిరపడింది. 1347లో రాజైన హసన్ తర్వాత 9వ సుల్తాన్ అహ్మదు షా 1422లో ఇతను తన రాజధానిని బీదర్ అని వ్యవహరించే అహ్మదాబాదుకి మార్చాడు. అతని తర్వాత అల్లాయుద్దీన్, ఆ తర్వాత హుమాయూన్ రాజ్యమేలారు. హుమాయూన్ దుర్మార్గాన్ని అతని రాణులే భరించలేక విషం పెట్టి హతమార్చారు. రాజ్యానికి వారసులుగా 2 మిగిలారు. పెద్దవాడు 8 ఏళ్ల నైజాం షా, చిన్నవాడు 7 ఏళ్ల మహమ్మద్ షా. అన్నని హత్య చేయించి రాజ్యమేలిన మహమ్మద్ షా కాలం నాటి కథే వక్రరేఖ. ఇతని నుంచే బహ్మనీ సుల్తాన్ల ఆఖరి దశ ఆరంభమైంది. మహమ్మద్ షా కథని కేవలం అతని కథలాగే చెప్పలేదు మునిమాణిక్యం నరసింహారావు గారు. సుల్తాను తల్లి పెద్దరాణి, మంత్రులు గవాన్, జహాన్, గంగూ వంశస్థుడు హరశాస్త్రి ఆదరించిన ఆడపిల్ల రాధ పాత్రలుగా ఆనాటి హిందూ మహమ్మదీయ సంబంధాలు, రాజకీయ స్థితిగతులు, ఇరు వర్గాల మనోగతాలు ప్రస్ఫుటమయ్యేలా ఈ నవలా రచనని నడిపించారు. బహ్మనీ సుల్తానుల సామ్రాజ్య ఆద్యంతాలని 138 పేజీల తక్కువ నిడివిలో మన ముందుంచారు. ఈ నవలలో చరిత్ర ఎంత ప్రధానమో రాధ పాత్ర అంతే కీలకం. నిరంకుశంగా వ్యవహరించే సుల్తానులు హస్త సాముద్రికానికి, జ్యోతిష్యానికి ఎలా లొంగేవారో, తద్వారా రాజకీయాలు ఎలా మలుపు తిరిగేవో చూపిస్తూనే హరశాస్త్రి అంతటి ప్రతిభామూర్తికి కూడా రాధ చేతిలోని వక్రరేఖ అంతుపట్టని వైనం ద్వారా జీవన తాత్వికతకి నవలా రూపం ఇచ్చారు నరసింహారావు గారు. విశ్వనాథవారు అన్నట్టు చరిత్రని ఆసక్తికరంగా మలచటమే ఈ నవలా రచనలో మునిమాణిక్యం నరసింహారావు గారి ప్రధానోద్దేశం అనిపిస్తుంది. నిస్సారంగా అనిపించే చరిత్ర రచనని సారవంతం చేసే కిటుకులెన్నో వక్రరేఖలో ఉన్నాయి. చరిత్ర చెప్పేటప్పుడు ఆయా వ్యక్తుల మానసిక తీరుతెన్నుల్ని వివరించటం ఎక్కువగా జరగదు. వక్రరేఖలో ఆ లోటు లేదు. హరశాస్త్రి, రాణి, ముఖ్యంగా రాధ మనోభావాలు ఎంతో విశ్లేషణతో ఉన్నాయి. ఇంకా సుల్తాన్ మనోస్థితి మార్పులని, అతని మానసిక జాడ్యాల్ని, క్రౌర్యపు ఆటుపోట్లని చెప్పిన తీరు వక్రరేఖని ఇప్పటికీ ఆధునిక నవల అనిపించే స్థాయిలో తీర్చిదిద్దాయి. కొన్ని వర్ణనల ఆధునికత్వం ఆశ్చర్యపరుస్తుంది. జహాన్ గుర్రము నాపి పశ్చిమ దిశ వంక చూచెను. సూర్యుడప్పుడే ఖూనీ చేసి వచ్చిన వానివలే దేహమంతయు రక్తము పూసుకునినట్లు ఎర్రగా నుండెను అంటారు. సుల్తాను రాక్షసరతికి బలైన రాధ గురించి తెల్లవారిన తర్వాత నల్లపడిన కాష్టము ఓలే నమంగళాకృతి అంటారు. మనుషులలోని రాక్షస ప్రవృత్తి, మతద్వేషం, కక్ష, హత్యారీతుల గురించి కొద్ది వాక్యాలలోనే అనితర సాధ్యంగా వివరించిన తీరు రచనా పొదిపొరితనపు నైపుణ్యానికి అద్దంలా ఉన్నాయి. మునిమాణిక్యం వారి నవలా వస్తువు ఎంపిక, నిర్వహణ ప్రత్యేకమైనవి. ఎక్కువ పాత్రలు సమాంతరంగా సాగే బహుముఖ కథాతీరు లాంటివి వీరి నవలల్లో తక్కువ పాత్రలతో ఒకే దారిన సూటిగా కథని నడిపిస్తారు. వక్రరేఖలోనే కాదు,
వీరి మరో ప్రముఖ నవల రుక్కుతల్లిలోనూ ఇంతే. తల్లి పోయేనాటికి రుక్కుతల్లి వయసు 13 ఏళ్ళు. చెల్లెలు, తమ్ముళ్ళు, తండ్రి వీరందరి బాధ్యత తనదే. ఆమెకి కుటుంబం పట్ల ఉన్న అపరిమిత అనురాగమే రుక్కుతల్లి నవల. హాస్య రచయితగా పేరు పొందిన మునిమాణిక్యం నరసింహారావు గారి గంభీర చింతన ఆయన నవలల్లో కనిపిస్తుంది. గుండెల్ని పట్టుకునే దిగులు, మనిషి జీవితంలో ఇంత ఎగుడు దిగుడులున్నాయా అని అనిపించేంత నాటకీయత ఉన్న సహజ చిత్రణ ఆయన రచనలో కనిపిస్తుంది. జీవిత పరుల్లోని మానవతా ఛాయల్ని ఆయన పట్టుకున్న తీరు విలక్షణమైంది. కాంతం కథల హాస్యమూర్తి మునిమాణిక్యం గారి మరో రూపం చూడాలంటే ఆయన నవలల్ని చదవాల్సిందే. అదండి శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో మునిమాణిక్యం నరసింహారావు గారి వక్రరేఖ నవల గురించి. ఈ వ్యాసం డిసెంబర్ 2013 చతుర మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇంతటితో ఈ నవలా హృదయం సమాప్తం. వచ్చే వారం మరో మంచి నవలా హృదయంతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.